రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనం జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనుకుంటాం, కానీ లేనిపోనివి ఊహించి దానికోసం ముందడుగు వేయకుండా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతాం. మీలోని భయమే మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. కాబట్టి ముందు మీలోని భయాలను పూర్తిగా తొలగించండి. భయం అంటే మీకు ఏదైనా చిన్నప్పటి నుంచి మీ మనసుల్లో ఉండి పాతుకుపోయిన విషయం, లేదా పదే పదే మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు, అవన్నీ మీ యొక్క ఇన్నర్ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే అవన్నీ ఎప్పుడో అయిపోయాయి. కాబట్టి వాటి గురించి మీరు కొత్తగా బాధపడవలసిన అవసరం లేదు. కానీ మీరు మాత్రం వాటి గురించి తలుచుకుంటున్నప్పుడల్లా మీరు ఆవేశంతో ఊగిపోవడం, మీకు జరిగిన అన్యాయం గురించి పదే పదే ఇతరులకు చెప్పడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీ ఇన్నర్ మైండ్లో ఉన్నంతకాలం డబ్బు, సంపద అనే పదాలను లేదా విషయాలను తీసుకోలేదు. కాబట్టి కేవలం మీరు భవిష్యత్తులో లేదా వర్తమానంలో జరిగే ఉన్నతమైన విషయాల గురించే మీ ఇన్నర్ మైండ్కి సూచనలు ఇవ్వాలి. అక్కర్లేని వాటిని మీరు తీసేయనంత వరకు డబ్బు, సంపద మీ చెంతకు రాదు. ఇలాంటివి ఏవైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీ మనసులో వాటిని డిలీట్ చేసేయండి. మీరు డిలీట్ చేసినప్పుడు దాన్ని విశ్వం తీసుకోదు. ఎందుకంటే మీరు ఏది చెబితే అదే చేస్తుంది. దానికి మంచి చెడు తెలియదు. ఇలా మెల్లిగా మీ ఇన్నర్ మైండ్లో ఉన్న ఎన్నో రకాల నెగిటివ్స్ని డిలీట్ చేసి డబ్బు, సంపద అనే పదాలని నింపండి. అప్పుడే మీరు అనుకున్నవన్నీ సాధ్యమవుతాయి. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో ఇంకేం చేయాలరా, నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాను, ఎంత చేయాలో అంత చేస్తున్నాను, అయినా ఇంట్లో వాళ్ళు దానికి దీనికి డబ్బులు తెమ్మంటుంటారు, నేను ఎక్కడి నుంచి తేను అని అన్నాడు. ఈ సంభాషణ వింటుంటే మన జీవితంలో ఇలాంటివి అప్పుడప్పుడు జరిగినట్లు గుర్తుకు వస్తుంది కదా. ఎస్, ఇలా చాలా చోట్ల వింటూ ఉంటాము. ఎందుకు వీరు ఆ పరిస్థితి నుంచి బయటపడరు? ఎందుకంటే వారి జీవితానికి, సంపాదనకు ఒక గిరి గీసుకొని బ్రతుకుతారు. అది తక్కువైనప్పుడు ఇలాంటి సందర్భాలు ఏర్పడతాయి. మీరు మీ జీవితానికి గిరి గీసుకొని బ్రతకండి. మీ జీవితం ఒక విశాలమైన, గొప్పనైన ఆలోచనతో ఉన్నప్పుడు మీకు ఎంతైనా ఇవ్వబడుతుంది. మీరు చేసే పనితో పాటు ఎక్స్ట్రా సంపాదన కావాలనుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఉన్న పనిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన వల్ల ఇంకో దాని గురించి మీ మైండ్ ఆలోచించదు. కాబట్టి మీ సంపాదనను పెంచుకోవడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా ఆలోచించండి. అప్పుడే అవకాశాలు కనిపిస్తాయి. మీరు వెతకనంత వరకు మీ దగ్గరకు ఏదీ రాదు. వీలైనంత వరకు మీరు ఎక్కువ సంపాదించడానికి సంకల్పం చేయండి. అప్పుడు యూనివర్స్ మీకు అవకాశాలు చూపిస్తుంది. వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితంలో ఉన్నతులుగా మారిపోండి. ఇంకొక విషయం ఏమిటంటే, చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, వచ్చేటప్పుడు ఏం తీసుకుని వచ్చాము, వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్తాము అని. ఇలాంటి వాక్యాలు ఎప్పుడూ వినకండి. వెళ్ళేటప్పుడు ఎవరు ఏమీ తీసుకుని వెళ్ళరు. కానీ బ్రతికుండేటప్పుడు లైఫ్ని ఎంత బాగా జీవించాం, జీవితాన్ని ఎంత బాగా అనుభవించామనేదే ముఖ్యం. ఇంతకు ముందు చెప్పినట్లు మనం వెళ్ళేటప్పుడు తరతరాలకు ఉద్యోగాలు, భరోసా ఇవ్వాలి. మనం చేసే వ్యాపారాల వల్ల ఇది చాలదా? కొన్ని కుటుంబాలకు మనం చేసే మేలు ఎవరు చేయగలరు? మీరు గొప్ప సంపద పరుడైనప్పుడు మీరు సమాజానికి గొప్ప సేవ చేయగలరు. ఎన్నో ఆలయాలకు డొనేషన్లు, సేవా సంస్థలకు మీ డబ్బు ద్వారా సేవలు అందిస్తారు. మీ ద్వారా ఇవన్నీ చేయడానికి ఆ విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది. అందుకే మీరు ప్రతిరోజు చెప్పండి, ఐ రిసీవ్ టు గివ్, ఐ గివ్ టు రిసీవ్. అంటే నేను ఇస్తున్నాను కాబట్టి పొందుతున్నాను, నేను పొందుతున్నాను కాబట్టి ఇస్తున్నాను. ఇలా చెప్పినప్పుడే ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ విశ్వశక్తి మీకు తోడవుతుంది. ఒక సన్యాసి ఒక రోజులో తినేది కొద్ది మాత్రమే, కానీ అతడు పంచేది మాత్రం చాలా ఎక్కువ. ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, విద్యాదానాలు, వస్త్రదానాలు, ఇవన్నీ అతనికి ఎలా వచ్చాయి? ఆ విశ్వం ఇవన్నీ చేయడానికి అతన్ని ఎన్నుకుంది. అది కూడా అతను కోరుకున్నప్పుడు. అలాగే ఎవరు ఏ రకమైన పద్ధతిలో ఏం చేయాలనుకుంటే అది ఆ విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ మీరు అడగడంలో సంకోచిస్తున్నారు. స్వచ్ఛంగా, విశాల హృదయంతో అడగండి. అప్పుడే మీకు అన్నీ సమకూరుతాయి. ఇవన్నీ జరగాలంటే ముందు మీ ఆలోచన సరళిని మార్చుకోండి.
కుచించిన మనస్తత్వం నుండి బయటపడండి. అప్పుడే మీరు సంపదపరులు కాగలరు. అయితే విజయం సాధించాలి, ఒక స్థాయికి వెళ్ళాలి అన్నప్పుడు అందరికంటే డిఫరెంట్గా ఆలోచించడం ముఖ్యం. అందరిలాగే నేను, నా ఫ్యామిలీ అనే కాకుండా ఇతరత్ర ఆలోచనల నుండే ఒక గొప్ప ఆలోచన పుడుతుంది. దీనికి ఒక నిజమైన ఉదాహరణ చెప్తాను, పూర్తిగా వినండి. ఒక దీవికి ఒక షూ కంపెనీ వారు తన ప్రతినిధిని పంపించి అక్కడ మన కంపెనీసు అమ్మగలమా లేదా తెలుసుకొని రమ్మని పంపించారు. అతను ఒక వారం రోజులు అక్కడ బస చేసి పరిశీలించాడు. ఏ ఒక్కరికి చెప్పులు లేవు, చెప్పులంటే తెలియదు. కాబట్టి మన వ్యాపారం అక్కడ సాగదని తిరిగి వచ్చి ఓనర్కి అదే విషయం చెప్పాడు. అదే కంపెనీ ఇంకొక ప్రతినిధిని పంపిస్తే అతను బ్రహ్మాండంగా మనం బిజినెస్ చేయొచ్చు అని రిప్లై ఇచ్చాడు. యాజమాన్యం ఎలా అని ప్రశ్న వేస్తే, ముందుగా మనం అందరికీ చెప్పులు ఉచితంగా పంచుదాం. 6 నెలల పాటు చెప్పుల వల్ల కాళ్ళకు ఎన్ని రకాల లాభాలున్నాయో మన కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ద్వారా వివరిద్దాం. ఆ తరువాత వారికి అలవాటవుతుంది. అప్పుడు 1 సంవత్సరం అంతా ₹1కే ఒక జత ఇద్దాం. 2 సంవత్సరాల తర్వాత చెప్పులు లేకుండా వాళ్ళు నడవలేరు. కాబట్టి ఇక్కడ ధరతో మనం అక్కడ వ్యాపారం చేయొచ్చు అని చెప్పాడు. వెంటనే మేనేజ్మెంట్ అతను చెప్పిన దానికి ఆమోదం తెలిపింది. ఆ దీవిలో ఈరోజు ఆ కంపెనీ ఒక గొప్ప స్థాయిలో ఉంది. ఆ కంపెనీ ఏంటో తెలుసా? అదే మన బాటా కంపెనీ. ఇలా మీరు డిఫరెంట్గా, క్రియేటివ్గా ఆలోచించినప్పుడు మీకు యూనివర్స్ ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. దానికి డబ్బు, సంపద తోడవుతుంది. అప్పుడు మీరు అనుకున్న స్థాయికి ఎదుగుతారు. ఆలోచనలో చిన్న తేడా మాత్రమే. ప్రతిరోజు మీరు అఫర్మేషన్స్ని చెప్పుకోవడం వల్ల మీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ప్రతిరోజు నిద్ర లేవగానే చెప్పండి, ఈ రోజంతా నాకు ఆర్థికపరమైన ఆలోచనలు కలుగుగాక. నిన్నటి రోజు బాగా జరిగినందుకు చాలా కృతజ్ఞతలు. నేను సమృద్ధిని ఆకర్షిస్తున్నాను. నా సంపద రోజు రోజుకు పెరుగుతుంది అని ప్రతిరోజు చెప్పుకోండి. అలాగే ఇమాజినేషన్కి ఎంతో పవర్ ఉంది. మీకు ఏదైనా గొప్పది లభించిందంటే అది మీ అదృష్టమని మురిసిపోకండి. మీరు గతంలో ఊహించింది మీకు ఇప్పుడు లభించింది. మీరు ఏది ఊహిస్తే అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఒక ఆలోచనను కానీ, ఒక సిచ్యువేషన్ని కానీ, ఒక లక్ష్యాన్ని కానీ, ఒక టార్గెట్ని కానీ పదే పదే మనం ఊహించినప్పుడు అది మీ యొక్క ఇన్నర్ మైండ్ ద్వారా విశ్వానికి చేర్చబడుతుంది. అప్పుడు యూనివర్స్ మీరు ఊహించిన మార్గాల్లో నిజం చేస్తుంది. కాబట్టి మీరు అధిక సంపన్నుల జాబితాలో చేరే ముందు అది ఎలా ఉంటుందో ఊహించండి. డూప్లెక్స్ బిల్డింగ్, బెంజ్, BMW కార్లు, 10 మంది నౌకర్లు, కాంపౌండ్లో స్విమ్మింగ్ పూల్, ఇంట్లో మినీ థియేటర్, అందమైన పూల చెట్లు, వచ్చిపోయే స్నేహితులు, బంధువులు. ఒక్కసారి ఊహించండి. ఆహా, ఎంత బాగుంది కదా. ప్రతిరోజు ఊహించండి. పడుకునే ముందు కూడా ఊహించుకొని పడుకోండి. క్రీడాకారులు, పెద్ద వ్యాపారవేత్తలు తరచుగా ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. మీరు కూడా ఇలా చేయండి, అది నిజమై తీరుతుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్, కామెంట్ అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.